ఎస్క్యూఎల్ సర్వర్ డీబీఏలో మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం నేర్చుకోవాల్సింది చేయాల్సింది బ్యాకప్ ఎట్లా చేయాలి, రీస్టోర్ ఎలా చేయాలి. అది కంపల్సరీగా మ్యాండేటరీ అనమాట. మిగతావి చాలా ఉంటాయి, లైక్ హై అవైలబిలిటీ టెక్నిక్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, ఇవన్నీ ఉంటాయి. వాటికి అంతా కూడా సపోర్ట్ చేయాలంటే అసలు బ్యాకప్స్ ఎలా ఉంటాయి, ఏంటి, ఎలా తీసుకోవాలి, బ్యాకప్ మెయింటెనెన్స్ ఎట్లా, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. సో మరి బ్యాకప్ అనగానే మీకు ఏం లేదు, ఉండే డేటాని సేఫ్ సైడ్గా పక్కన పెట్టుకోవడం. అంటే మీ సిస్టమ్ ప్రాబ్లం రావచ్చు, మీ సిస్టంలో ఉండే మీడియా ఫెయిల్యూర్ కావచ్చు. మీడియా అంటే లైక్ మీ హార్డ్ డిస్క్లో ఉండే డేటా ఫెయిల్యూర్స్ రావచ్చు, డిస్కే పోవచ్చు, హార్డ్వేర్ ప్రాబ్లం రావచ్చు. సో ఉన్నట్టుండే హార్డ్వేర్ ప్రాబ్లం కానీ మీడియా ఫెయిల్యూర్ కానీ ఇట్లాంటివి వస్తే మీకు టోటల్ డేటా మొత్తం కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు, అంటే నాట్ ఓన్లీ డేటాబేస్, ఎనీథింగ్ యూ నీడ్ టు టేక్ బ్యాకప్. నాది లాస్ట్ టైం ఒక 6 months బ్యాక్ నేను సేఫ్గా ఉంది తీసుకుందాం అనుకుంటున్నాను, కొత్తదే కదా బాగుంది కదా అంటే నైట్ వరకు కరెక్ట్గానే ఉంది, మార్నింగ్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ కాల సిస్టమ్. ఏం లేదు, నైట్ జస్ట్ ఆఫ్ చేశాను, షట్ డౌన్ చేసేసాను, ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు, మార్నింగ్ ఆన్ కాల. అది మేబీ ఏదైనా అయి ఉండొచ్చు, లైక్ పవర్ మనం ఎంత నీట్గా మెయింటైన్ చేసినా, ఎర్త్ సిస్టము అన్నీ మెయింటైన్ చేసినా కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కదండి, ఫ్లక్చువేషన్ ఏదన్నా వచ్చినా కానీ దాంట్లో మీడియా ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి టోటల్ చాలా ఇబ్బంది పడతాం అనమాట అట్లాంటి సిచ్యువేషన్. సో ఎప్పటికప్పుడు బ్యాకప్ అనేది ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో కావచ్చు, లేకపోతే సమ్ అదర్ సోర్సెస్ లైక్ పెన్ డ్రైవ్స్ ఇట్లాంటి వాటిలో దేంట్లో అయినా సరే బ్యాకప్. అంటే మన మీడియా అంటే డేటా వాల్యూమ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఆ మీడియాని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ బ్యాకప్ అనేది మీకు వేరే కొత్త సిస్టమ్ని రెడీ చేస్తున్నారు, దానికి కూడా ఉపయోగపడుద్ది. ఇదే డేటా తీసుకెళ్ళి దాంట్లో ఆ బ్యాకప్ని పెట్టేస్తే దాంట్లో మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. అండ్ మన ఈ హై అవైలబిలిటీ సిస్టమ్స్ అంటే హై అవైలబిలిటీ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మిర్రరింగ్, అచీవింగ్, హై అవైలబిలిటీ గ్రూప్స్, ఇంకా ఇట్లాంటి వాటిలంతా కూడా ఈ బ్యాకప్ మనం సేఫ్గా ఉంటేనే అవి వర్క్ చేయడం అనేది కుదురుతుంది. సో ఎనీవే మనకి డేటాని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకొని ఎప్పటికప్పుడు మన సేఫ్గా డేటాని ఉంచుకోవాలి అనేది మెయిన్ థింగ్. మరి బ్యాకప్ అవునండి నేను తీసుకుంటాను, బ్యాకప్ ఓకే డైలీ తీసుకుంటాను, లేదు నేను సిస్టమ్ని యూజ్ చేసేదే లైక్ 1 week ఒకసారి యూజ్ చేస్తాను కాబట్టి మంత్లీ ఒకసారి బ్యాకప్ తీసుకుంటాను, కొద్దిగా పోతే పోయిందిలే పర్లేదు, కాస్త పోతే పోయింది అనుకుంటే ఓకే, అది మీ పర్సనల్ సిస్టమ్. మీ పర్సనల్ సిస్టము మంత్లీ వన్స్ తీసుకోండి. ఏదైనా డేటా అయితే పోతే మీకే తెలిసిద్ది ఆ డేటా ఏం చేస్తున్నారు ఏంటి అనేది, అది మీ పర్సనల్. మీరు ఓన్గా ఆ డేటాని మళ్ళీ వీక్లీ వన్సో ఎప్పుడో మీరు ఆ డేటాని స్టోర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏదో ఒక 150 రికార్డులు పోతాయి, అవి మళ్ళీ కూడా మీరు ఆ డేటాని రీబ్యాక్ చేయొచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, మీరు మళ్ళీ కూడా రెడీ చేసుకోవచ్చు. బట్ ఇది కాదు, మీ పర్సనల్ సిస్టమ్కి కాదు. ఇక్కడ మెయిన్ బ్యాకప్ అనేది మీకు క్లయింట్కి ఏదైతే మీరు సర్వీస్ చేస్తున్నారో వాడిని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ బ్యాకప్స్ అంతా కూడా మెయింటైన్ చేయాలి. వాడికి ఆ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆ సిస్టంలో డేటా అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ డేటాని ఎంత సేఫ్గా
ఎంత పాయింట్ టు పాయింట్ అంటే వితిన్ సెకండ్స్లో కూడా డేటా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడే బ్యాకప్ తీశారు, బ్యాకప్ తీసిన ఒక 2 minutesలో సిస్టమ్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఈ 2 minutesలో ఇఫ్ ద కంపెనీ ఈజ్ వెరీ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా, అంటే మల్టీనేషనల్ కంపెనీ ఎంఎన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఆ 1 minute కొన్ని థౌజండ్స్లో జరిగి ఉండొచ్చు. మరి ఆ డేటా అంతా ఏం జరిగిందనేది మీకు ఎలా తెలుస్తుంది? వాళ్ళకి తెలిసిద్ది. ఒక బ్యాంక్ కోడ్ ఉన్నాడు, ఒక ఎస్బీఐ తీసుకుందాం, ఎస్బీఐలో మీకు 1 minute అంటే కొన్ని వందల వేల బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క బ్రాంచ్లోనూ అన్ని బ్రాంచ్లు కలుపుకొని కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ జరిగి ఉంటాయి. ఈ 1 minuteలో అవి మొత్తం పోయాయి. మరి ఎలా? మీకేమన్నా తెలుసా? మీరు సాఫ్ట్వేర్ అయితే డెవలప్ చేయించారు, వాళ్ళకి తెలుసు. మరి ఆ డేటా మొత్తం లాస్ అయిపోయింది, మీరు ఎట్లా వాళ్ళకి సమాధానం చెప్తారు? 1 minute సిస్టమ్ డౌన్ అయిందండి, 1 minuteలో ఎంటర్ చేసిన డేటా మొత్తం పోయింది. అది మొత్తం సెంట్రలైజ్డ్గా మీ దగ్గరే పెట్టుకున్నారు. అన్ని బ్రాంచెస్ యొక్క డేటా మీ దగ్గరికే వస్తుంది అనుకుందాం. మీ సిస్టమే పోయింది. ఏంటి? మొత్తం అన్ని బ్రాంచెస్ కొలాప్స్ అవుతాయి. మరి 1 day ట్రాన్సాక్షన్స్ లేకపోతే బ్యాంక్కి ఎంత చెడ్డ పేరు. సో వీటిలన్నిటిని ఎప్పటికప్పుడు మనం ఒక్క నిమిషం కూడా ఆ డేటా పోకుండా లాస్ కాకుండా చూసేదానికి, అంటే నాట్ ఓన్లీ బ్యాకప్సే సరిపోవు, దానికే మనం హై అవైలబిలిటీ అనే టెక్నిక్స్ని వాడతాం, డిజాస్టర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ వాడతాం. మ్యాక్సిమం డేటా అవైలబిలిటీ సిస్టమ్ వాళ్ళకి సిస్టమ్ డౌన్ టైం కాకుండా డౌన్ టైంని తగ్గించేదానికి మనం రకరకాల టెక్నిక్స్ని వాడతాం. ఫస్ట్ బేసిక్ థింగ్ అంటే బ్యాకప్ పెట్టుకోవడం అనేది బేసిక్ థింగ్. మరి ఇక్కడ మనకి మెయిన్గా వచ్చేసి ఈ బ్యాకప్స్లో 4 రకాలు ఉంటాయి. ఫుల్ బ్యాకప్, డిఫరెన్షియల్ బ్యాకప్, ట్రాన్సాక్షన్ లాక్ బ్యాకప్, ట్రైల్ లాక్ బ్యాకప్. ఇవి కాకుండా మళ్ళీ ఇంకొక 3 రకాల బ్యాకప్స్ ఉంటాయి. ఇవి కూడా బ్యాకప్ తీసుకునేదానికే ఉపయోగపడతాయి, బట్ డిఫరెంట్ వేలో ఉంటాయి. ఫుల్ బ్యాకప్ అంటే టోటల్ ఏదైతే మీకు ఇప్పటి వరకు ఆ టైంకి, అంటే ఫుల్ బ్యాకప్ ఎట్లా తీసుకుంటారంటే వీక్లీ వన్స్ ఫుల్ బ్యాకప్ అనేది తీసుకుంటారు అనుకుందాం. వీక్లీ వన్స్ ఫుల్ బ్యాకప్ తీసుకున్నప్పుడు ఆ వీక్లో సండే నైట్ తీసుకున్నారు అనుకుందాం. ఎవ్రీ సండే నైట్ 12 o'clockకి మీరు ఫుల్ బ్యాకప్ పెడతారు. అప్పటి వరకు ఏదైతే డేటా ఉందో అది టోటల్గా బ్యాకప్ అవుతుంది. ఇట్ విల్ టేక్ టైమ్ ఆల్సో బేస్డ్ ఆన్ ద డేటా వాల్యూమ్. డేటా ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది. ఈ ఫుల్ బ్యాకప్ని మీరు జనరల్గా లైక్ బిజీగా వర్క్ లేని టైంలో పెట్టుకోవాలి. సిస్టమ్ నేను రోజు ఫుల్ బ్యాకప్ చేసేస్తాను, నాకు చాలా సేఫ్గా ఉంటుంది, లేదంటే గంటకు ఒకసారి లేదంటే నిమిషానికి ఒకసారి ఫుల్ బ్యాకప్ చేస్తారంటే నీ బ్యాకప్లోనే నీ సిస్టమ్ ఎంగేజ్ అయిపోతుంది. యువర్ ద సర్వర్, రూట్ సర్వర్. మీరు మిగతా క్లయింట్స్కి అందరికీ రెస్పాన్స్ ఇవ్వాలి. డేటాని బ్యాకప్ తీసుకుంటూ ఉంటే వాళ్ళకి డేటాని ఎప్పుడు పంపిస్తారు? మీ సిస్టమ్ సరిపోతుందా? కెపాసిటీ ఎంత పెంచినా కానీ సరిపోదు. అందుకనే ఫ్రీ టైంలో ఫుల్ బ్యాకప్ అనేది పెట్టుకోవాలి. అది కూడా వీక్లీ వన్స్, ఇంకా అవసరమైతే డైలీ కూడా, లేదంటే 2 daysకి ఒకసారి, లేదా నైట్ టైం ట్రాన్సాక్షన్స్ తక్కువగా ఉన్న టైంలో ఫుల్ బ్యాకప్ పెడితే మీ సిస్టమ్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ఫుల్ బ్యాకప్, నాట్ ది క్లయింట్స్ రిక్వైర్మెంట్స్. క్లయింట్స్కి పంపిస్తూ ఉంటుంది, ఓకే, మినిమం అక్కడ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కాబట్టి అట్లా మీరు ఫుల్ బ్యాకప్ పెట్టుకుంటారు వీక్లీ వన్స్ అనుకుందాం. ఈ డిఫరెన్షియల్ బ్యాకప్ అనేది దాంట్లో సబ్ పార్ట్ అనుకుందాం. లాస్ట్ ఫుల్ బ్యాకప్ ఏదైతే తీశారో ఆ ఫుల్ బ్యాకప్ తర్వాత నుంచి ఏదైతే డిఫరెన్స్ వచ్చిందో, లాస్ట్ సండే తీసుకున్నారండి బ్యాకప్, మండే మీకు ఎవ్రీడే డిఫరెన్షియల్ బ్యాకప్ పెట్టుకోండి.
సండే తర్వాత మండే వరకు, మండే మిడ్ నైట్ వరకు ఏదైతే జరిగాయో దాన్ని డిఫరెన్షియల్ బ్యాకప్గా మీరు పెట్టుకోవచ్చు. ఈ రెండు కూడా BAK ఫార్మాట్లో స్టోర్ అవుతాయి. .BAK బ్యాకప్ ఫార్మాట్లో ఉంటాయి. ఫుల్ బ్యాకప్, దానికి కంటిన్యూషన్, డిఫరెన్షియల్ బ్యాకప్. మరి ఓకే, మనకి వీక్లీ డేటా ఉంది, డైలీ డేటా ఉంది, మరి అవర్లీ ఎట్లా వస్తుంది? ఒక రోజంతా సాయంత్రం తీసుకుంటాను అంటే ఈ మధ్యలో ఏ గంటలో ఏమైతే డేటా లాస్ అయిపోతుంది కదా. దానికే మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ అని చెప్పేసి అంట. ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్లో మీకు ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఎవ్రీ ట్రాన్సాక్షన్కి, మోస్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్కి మొత్తం కూడా ఏవైతే జరిగాయో వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్ లాగ్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది TRN ఫైల్స్లో. వీటికేమో BAK, ఇవి TRN ఫైల్స్లో ఉంటుంది ట్రాన్సాక్షన్ లాగ్ ఇదంతా. మరి అలా కాదండి, ట్రాన్సాక్షన్ లాగ్ ఇదేమో మీకు ఎవ్రీ వీక్ తీసుకుంటున్నారు, డిఫరెన్షియల్ బ్యాకప్ ఎవ్రీ డే తీసుకుంటున్నారు, ఇది ఎవ్రీ అవర్ తీసుకుంటున్నారు. అవర్లో కూడా మళ్ళీ ఏ నిమిషం పోతుందో తెలియదు సిస్టమ్. చెప్పాను కదా, ఏమైనా కావచ్చు. ఒక వారే రావచ్చు, బాంబు వచ్చి వేస్తాడు, అప్పటికప్పుడు బాంబు పడ్డది, ఏంటి పరిస్థితి ఏంటి? మొత్తం పోయింది. అప్పుడు కూడా బాంబు వేస్తే అసలు ఏమీ ఉండదులేండి, సిస్టమ్ కూడా ఉండదు. చెప్తున్నా, ఇమీడియట్గా ఏదో ఒకటి జరిగింది, ఉన్నట్టుండి మీ సిస్టమే కరప్ట్ అయిపోయింది. ఆ కరప్ట్ అయ్యే సిచ్యువేషన్లో కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో టైల్ లాగ్ బ్యాకప్, టైల్ లాగ్, ఈవెన్ సిస్టమ్ డేటా ఎర్రర్ వస్తున్నా సరే ఫస్ట్ సిస్టమ్ ఫెయిల్యూర్ అయ్యే ముందర మీకు ఏం జరుగుతుంది? టైల్ లాగ్ బ్యాకప్ అనేది జరుగుతుంది. ఎర్రర్స్ తోటైనా సరే బ్యాకప్ అనేది పక్కన పెట్టేస్తుంది. అంటే ఇంచుమించు మీకు మినిట్స్, సెకండ్స్తో సహా మీకు బ్యాకప్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, మరి బ్యాకప్ పెట్టుకుంటే ఏంటండి? బ్యాకప్ ఉంది కదా అంటే దాన్ని వేకప్ చేయాలి కదా. బ్యాకప్ ఉంది, వేకప్ చేయాలి కదా సిస్టమ్. మీ సిస్టమ్ పోయింది, బ్యాకప్ అయితే పక్కన తీసి పెట్టుకున్నారు. మీ సిస్టమ్ రన్నింగ్లో ఉంటేనే కదా మీకు మీ క్లయింట్కి, వాళ్ళ క్లయింట్స్కి వాళ్ళు డేటాని అందించగలరు, వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేయగలరు. అదే హై అవైలబిలిటీ అనేది. అంటే ఈ బ్యాకప్స్ని వీటిని పెట్టుకొని సిస్టమ్ డౌన్ కాకుండా ఆల్టర్నేటివ్గా ఇంకొక సిస్టమ్కి కనెక్ట్ చేస్తారు. ప్రైమరీ, సెకండరీ, లేదంటే మాస్టర్ సిస్టమ్, సెకండరీ సిస్టమ్, ఇట్లా ఉంటాయి. ఇది డౌన్ అయింది, ఇమీడియట్గా ఇంకొకటి యాక్టివ్ అయిపోతుంది, ఇంకొక సిస్టమ్. అట్లాంటి వాటికంతా కూడా ఈ బ్యాకప్స్ అవసరమవుతాయి. ఎందుకంటే బ్యాకప్ ఆల్రెడీ ఉంది, దానికి అది దీని నుంచి దానికి ఎప్పుడు పోతున్నాయి. ఈ సిస్టమ్ ఈ సర్వర్ నుంచి ఆ సర్వర్కి, ఆ సర్వర్ ఇది డౌన్ అయిపోయింది, అది యాక్టివ్లో అవుతుంది, అది కూడా డౌన్ అయింది, ఇంకొకటి యాక్టివ్, ఇట్లా పెట్టుకుంటారనమాట యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ బై ది కంపెనీ. సో ఇవి బేసిక్ బ్యాకప్స్. మళ్ళీగా దర్ ఆర్ టైప్స్ అవైలబుల్. ఇందులో కూడా మళ్ళీ మనకి వేరే రకాలు మళ్ళీ ఉన్నాయి. ఎక్స్ట్రా అదర్ టైప్ ఆఫ్ బ్యాకప్స్, కాపీ ఓన్లీ బ్యాకప్, ఫైల్ బ్యాకప్స్ అండ్ ఫైల్ గ్రూప్ బ్యాకప్స్, పార్షియల్ బ్యాకప్స్. ఇవి తెలియాలంటే ఫస్ట్ మనం వీటికి వెళ్ళి తర్వాత ఇవి ఎట్లా ఉంటాయో చూద్దాం. సో ఓకే, ఫుల్ బ్యాకప్ మీరు తీసుకుంటున్నారు అంటే ఎంటైర్ డేటాబేస్ని, డేటా పేజెస్ యాజ్ వెల్ యాజ్ లాగ్ ఫైల్స్, ఎవ్రీథింగ్ కంప్లీట్గా బ్యాకప్ అనేది వస్తుంది. ఈ ఫుల్ బ్యాకప్ లేకుండా మీరు డిఫరెన్షియల్ బ్యాకప్ కానీ లేదంటే ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ కానీ మీరు రీస్టోర్ చేయడం కుదరదు. కంపల్సరీగా ఒక్కసారైనా సరే ఫుల్ బ్యాకప్ తీసుండాలి. ఒక్కసారైనా సరే ఫుల్ బ్యాకప్ తీసుకుంటేనే మీకు డిఫరెన్షియల్ బ్యాకప్ కావచ్చు, లేదంటే ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ కావచ్చు, ఇవి వర్క్ అవుతాయి దానికి కంటిన్యూషన్గా. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫుల్ బ్యాకప్ ఈజ్ కంపల్సరీ అండ్ మ్యాండేటరీ. ఇది ఎప్పుడైతే వర్క్లోడ్ తక్కువ ఉందో అప్పుడు మాత్రమే ఫుల్ బ్యాకప్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది.
పీరియాడికల్గా ఇట్లా బ్యాకప్ తీసుకుంటూ వెళ్తారు. దానికి ఎప్పుడెప్పుడు బ్యాకప్ తీసుకున్నా దానికి ఒక ఐడెంటిఫికేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. టైం పీరియడ్లో మీకు వీక్లీ వన్స్ అట్లా తీసుకుంటూ ఉంటారు కాబట్టి దాన్ని బట్టి ఉంటాయి. ఓల్డ్ ఏదైనా ఉంటే మళ్ళీ వాటిని కూడా మనం ఎక్కువ డేటా ఎందుకు ఆక్యుపై చేస్తుంది డిస్క్లో ఇంత అవసరం లేదు. పాతవి ఏదన్నా ఉంటే వాటిని రిమూవ్ చేసుకుంటారు, కొత్తవి పెట్టుకుంటారు. మరి ఫుల్ బ్యాకప్ చేయాలి అంటే మనకి కమాండ్స్ ద్వారా చేయొచ్చు, స్టేట్మెంట్స్ ద్వారా. లేకపోతే మనకి ఇక్కడ లైక్ నావిగేటర్లో కూడా మనం చేయొచ్చు అన్నమాట. నావిగేటర్లో అంటే మీరు ఈ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్లో ఇక్కడ కూడా మీరు బ్యాకప్ అనేది పెట్టుకోవచ్చు. మరి ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్లో కాకుండా కమాండ్స్ కావాలంటే క్వరీ తీసుకోవాలి. న్యూ క్వరీ విండో తీసుకొని ఇక్కడ మీరు స్టేట్మెంట్స్ రాయడం అనేది జరుగుతుంది. సో మరి బ్యాకప్ మీరు తీసుకునేటప్పుడు మోస్ట్లీ మాస్టర్ డేటాబేస్ని తీసుకోండి, సేఫ్గా ఉంటుంది. ఇది సిస్టమ్ డేటాబేస్. మిగతా డేటాబేస్ ఆల్రెడీ ఏవి ఓపెన్ చేయొద్దు, వాటిని రన్నింగ్లో పెట్టద్దు. అంటే అది యాక్టివ్లో ఉంటే కాస్త అది బిజీగా అట్లా ఇట్లా చూపిస్తుంది. ఇవన్నీ యాక్టివ్లో లేవు. యూ కెన్ బ్యాకప్ దీస్ కంపెనీ ఆర్ క్లాస్ 8 AM స్కూల్స్ ఆర్ సంథింగ్. నేను పెద్ద ఫైల్స్ ఏమి దీంట్లో కొత్తగా ఇన్స్టాల్ చేశాను, మళ్ళీ గజిబిజిగా ఉంటే, అందుకని దీంట్లో పెద్ద టేబుల్స్ కూడా ఏమీ లేవు, కొన్నే ఉన్నాయి. ఏదో ఒకటి రెండో ఏదో శాంపిల్గా ఉన్నాయి. సో దీన్ని నేను బ్యాకప్ తీసుకోవాలి. వెరీ సింపుల్ థింగ్ ఈజ్ రైట్ క్లిక్ చేయండి, టాస్క్స్ అనండి, ఇక్కడ బ్యాకప్ అని రావడం జరుగుతుంది. మరి ఏం బ్యాకప్ చేయబోతున్నారు? బ్యాకప్ కంపెనీ. మరి రికవరీ మోడల్స్ అనేటివి ఉంటాయి. ఇది ఫుల్ రికవరీ మోడల్ అని, బల్క్ లాగ్ రికవరీ మోడల్ అని, లేదంటే సింపుల్ రికవరీ మోడల్ అని, ఇట్లా 3 ఉంటాయి. వాటి గురించి మనం చూద్దాం. ఇక్కడ మీరు మార్చక్కర్లేదు. ఫుల్ రికవరీ మోడల్ అంటే మీకు అన్నిటికీ కూడా వేరే యాక్షన్స్ అన్నీ తీసుకునేదానికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అందుకని ఫుల్ రికవరీ మోడల్ ఇక్కడ వస్తుంది. ఓకే, మరి ఇది బ్యాకప్ టైప్ ఏంటి? ఫుల్లా, డిఫరెన్షియల్లా, ట్రాన్సాక్షన్ లాగ్గా? టైల్ లాగ్ లేదు కదండి. అంటే టైల్ లాగ్ మీరు చేయరు, అదే మెయింటెనెన్స్లో ఆటోమేటిక్గా అదే చేసుకోవాలి. ఎందుకంటే మీరు చేసే టైం ఉండదు. ఎందుకంటే సిస్టమ్ కరప్ట్ అయ్యేటప్పుడు డేటాబేస్ ఫెయిల్యూర్ అవుతున్నప్పుడు అది ఆటోమేటిక్గా లాస్ట్ టైల్ అండ్ లాగ్ బ్యాకప్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ మీరు ఫుల్ బ్యాకప్. మరి బ్యాకప్ కాంపోనెంట్ ఏంటి? డేటాబేస్. ఆల్రెడీ ఇది డేటాబేస్. ఫైల్ గ్రూప్స్ అంటే అది నెక్స్ట్ వస్తాయి, దాని జోలికి వెళ్ళదు. బ్యాకప్ 2 ఇది ఎక్కడికి మీరు బ్యాకప్ చేయబోతున్నారు? యూఆర్ఎల్ అంటే మీకు క్లౌడ్లో అంటే నెట్లోకి, వెబ్సైట్లోకి, అట్లా కాకుండా మనకి ఇక్కడ డిస్క్. బ్యాకప్ 2 company.trn అని ఉంది. మనకి TRN ఫైల్ కాదు ఇది. ఫుల్ బ్యాకప్, డిఫరెన్షియల్ బ్యాకప్ BAK ఫార్మాట్లో ఉంటాయి. నేను దీన్ని రిమూవ్ చేస్తున్నాను, యాడ్ అంటాను. యాడ్ అన్న తర్వాత ఇవి బ్యాకప్స్ అన్నీ చూడండి, ఇట్లా SQL సర్వర్ ఈ లొకేషన్లో బ్యాకప్, MS SQL ఈ లొకేషన్లో మీకు జనరల్గా డిఫాల్ట్గా స్టోర్ అవుతాయి. అలా కాకుండా మీకు నచ్చినట్లుగా మీరు ఒక ఫోల్డర్ ఇక్కడ D డ్రైవ్లోనో ఏదో ఒక డ్రైవ్లో మీరు క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ SQL సర్వర్, ఓకే, నేను ఇక్కడ D డ్రైవ్లో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. SQL సర్వర్ బ్యాకప్. ఇట్లా పెడతాను. మరి ఇప్పుడు యాడ్ అన్నప్పుడు
ఈ లొకేషన్ని డిఫాల్ట్ లొకేషన్ని మార్చండి. అది చూడండి, company.bak school.bak ఆల్రెడీ ఆ లొకేషన్లో ఉన్నాయి. నేను ఇప్పుడు వాటిని ఎక్కడ పెట్టబోతున్నాను, నా ఓన్ డైరెక్టరీలో పెట్టబోతున్నాను. SQL సర్వర్ బ్యాకప్స్. ఫైల్ నేమ్ ఏంటండి, ఫైల్ నేము మీ ఇష్టం వచ్చిన ఫైల్ నేమ్ ఇవ్వచ్చు, కానీ ఇక్కడ కంపెనీ డేటాబేస్ కాబట్టి కంపెనీ డాట్ ఎక్స్టెన్షన్ ఏంటి, BAK, TRN కాదు, BAK. ఇది ఎక్కడ స్టోర్ కావాలన్నా ఈ బ్యాకప్స్లో చూడండి. పాత్ వచ్చేసి ఇక్కడ, ఫైల్ వచ్చేసి ఇది కంపెనీ. ఓకే అంట, ఓకే. సో ఇప్పుడు ఫైనల్గా ఓకే. చూడండి, బ్యాకప్ డేటాబేస్ కంపెనీ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు వచ్చి చూడొచ్చు ఈ ఫోల్డర్లో company.bak, దాని సైజ్ అంతా ఇదంతా కూడా చూపిస్తుంది. దీన్ని మనం రీస్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాల్సి ఉంటే. సో ఇది మనం రైట్ క్లిక్ చేసి టాస్కుల్లోకి వెళ్ళి బ్యాకప్ తీసుకొని, సింపుల్ బ్యాకప్ తీసుకునే విధానం, ఫుల్ బ్యాకప్. స్టేట్మెంట్స్ ద్వారా ఎలా తీసుకోవాలి అంటే, స్టేట్మెంట్ అంటే ఇక్కడ బ్యాకప్ డేటాబేస్ పేరేంటి, టు డిస్క్ టు URL అనేది మెన్షన్ చేయాలి. టు డిస్క్ ఎక్కడికి, దాని ఫైల్ నేమ్ ఏంటి, విత్ ఫార్మాట్తో సహా. మీడియా నేమ్ SQL నేటివ్ బ్యాకప్ అని, దాని పేరు కూడా ఏదో ఒకటి ఇస్తాం, ఫుల్ ఎడూసాఫ్ట్ బ్యాకప్ అని ఇట్లా ఇస్తాం. మెయిన్గా మనకు కావాల్సింది బ్యాకప్ డేటాబేస్ పేరు టు డిస్క్. ఇక్కడ దాకా మెయిన్ థింగ్ అని, ఈ 2 లైన్లు మెయిన్ మనకి ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నేను దీన్నే జస్ట్ లైక్ ఇక్కడ ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చున్నాయి. స్టేట్మెంట్ ద్వారా ఎలా చేయొచ్చు. సపోజ్ దిస్ ఈస్ ద స్టేట్మెంట్ and just I am copying and pasting. ఫుల్ బ్యాకప్ డేటాబేస్ పేరేంటండి, ఎడూసాఫ్ట్ అనేది లేదు ఇక్కడ, పేరేంటి కంపెనీ అనుకుందాం. మరి టు డిస్క్ ఎక్కడికి, ఆ డిస్క్ యొక్క లొకేషన్ ఇవ్వాలి. D drive SQL_server_backups, D drive SQL_server_backups. ఫైల్ పేరేంటి, మీరు ఇవ్వాల్సిన ఫైలు కంపెనీ. మరి కంపెనీ ఆల్రెడీ ఉంది కదా అంటే ఓవర్ రైట్ చేయొచ్చు, లేదంటే కంపెనీ 2 అని ఇస్తాను. మిగతా అన్ని యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. ఫుల్ బ్యాకప్ లేదంటే ఫుల్ కంపెనీ బ్యాకప్. F5 ప్రెస్ చేయండి, కింద ఎగ్జిక్యూటింగ్ క్వరీ అని వస్తుంది చూడండి. ప్రాసెస్ డేటా స్టాటిస్టిక్స్ కూడా ఇక్కడ చూపిస్తుంది, ఎంత టైం పట్టింది, ప్రాసెసింగ్ టైము ఏంటి కథ అనేది క్లియర్గా ఇక్కడ చూపించింది. కంపెనీ లాగ్ ఫైల్ చూడండి, కంపెనీ 2.bak. దీనికి సంబంధించిన లాగ్ ఫైల్ కూడా ఇక్కడ మనం దీనికైతే లొకేషన్ ఇచ్చాం. లాగ్ ఫైల్ వేరే దగ్గర వెళ్ళి మామూలుగా డిఫాల్ట్ SQL సర్వర్ లొకేషన్లో వెళ్ళి స్టోర్ అయ్యొచ్చు. ఓకే, ఇది సింపుల్గా మనం బ్యాకప్ తీసుకునే విధానం. అలా కాకుండా ఒక బ్యాకప్ని మల్టిపుల్ ఫైల్స్కి షేర్ చేయొచ్చు, స్ప్లిట్ చేయొచ్చు. అదే ఇక్కడ బ్యాకప్ డేటాబేస్ నేమ్ టు, ఇక్కడ వరకు ఓకే, టు డిస్క్ అనేది ఓకే, బట్ ఇక్కడ 4 డిస్కుల్లోకి నేను షేర్ చేశాను. సారీ, 4 ఫైల్స్లోకి. 4 ఫైల్స్ అనగానే చూడొచ్చు మీరు, బ్యాకప్ డేటాబేస్ పేరు కంపెనీ అందాం.
టు డిస్క్ బ్యాకప్స్ కదా, బ్యాకప్స్ మన డైరెక్ట్ ఎక్కడ 4 ఫైల్లోకి ఇప్పుడు నేను company_1 and company_2 and company_3 company_4 ఇలా ఇచ్చాం. స్టాట్స్ మనకి ఎప్పటికెప్పుడు స్టాట్స్ రావాలి అనే దానికి స్టాట్స్ ఈక్వల్ టు 5 అన్నాం. 5 మీకు ఈ చూడండి 5 మిల్లీ సెకండ్స్కి అట్లా ప్రాసెసింగ్ 5, 10, 15 స్మిరితో ఒకసారి జియోఐలో చేయించారా ఫైల్ అండ్ ఫైల్ గ్రూప్స్ బ్యాక్? ఏమండి జియోఐ ప్రాసెస్లో ఒకసారి ఫైల్ అండ్ ఫైల్ గ్రూప్స్ బ్యాకప్స్ తీసుకునేటప్పుడు ఏ ఆప్షన్స్ ఇస్తాం? ఇది క్వీరీతో కాకుండా జియోఐలో చూపించండి సార్ ఒకసారి. ఏది ఫైల్ అండ్ ఫైల్ గ్రూప్స్ బ్యాకప్ అది నెక్స్ట్ వస్తుందండి. అక్కడికి వెళ్ళలేదండి మనం, ఇంకా ఫైల్ అండ్ ఫైల్ గ్రూప్లోకి వెళ్ళలేదు. మనం ఫుల్ బ్యాకప్లోనే ఉన్నాం. ఇవన్నీ అయిన తర్వాత అక్కడికి వస్తాయి. అసలు ఫైల్స్ ఎలా ఉంటాయి, ఫైల్ గ్రూప్స్ ఎలా ఉంటాయి, వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నేను వచ్చేది ఇప్పుడు ఫుల్ బ్యాకప్లోనే ఉన్నాను. ఇవన్నీ అయిన తర్వాత అక్కడికి వెళ్తాము అంటున్నా. ఓకే ఓకే. వెరీ బేసిక్ ఫుల్ బ్యాకప్లోనే ఉన్నాం మనం. ఈవెన్ డిఫరెన్షియల్ బ్యాకప్లోకి కూడా వెళ్ళలేదు. మరి ఇప్పుడు ఫైల్ బ్యాకప్లో మనం ఏం చేస్తున్నాం, ఇట్లా ఎంత పర్సంటేజీ అనేదానికి 5%, 10%, అయితే ఎవ్రీ పర్సంటేజ్కి 5%కి మన స్టాట్స్ ఇట్లా ఎంత ప్రాసెస్ అయిందో చెప్తూ ఉంది. లాస్ట్లో ఈ స్టాట్స్ వద్దనుకుంటే దీన్ని తీసి పడేయచ్చు. 4 ఫైల్స్లో మనం స్టోర్ చేసాం. 4 BAK ఫైల్స్లో ఫుల్ బ్యాకప్ పెట్టాం. మరి ఇక్కడ వెళ్ళి చూడండి, చూడొచ్చు 1, 2, 3, 4 ఏమైంది, ఇక్కడ షేర్ అయింది. మామూలుగా కంపెనీ యొక్క సైజ్ ఎంత 5108 KB ఉంది, కిలోబైట్స్. 4 ఫైల్స్లో పెట్టామంటే ఒక్కొక్క ఫైల్ సైజ్ చూడండి 396, 332, 332, 332, 4 ఫైల్స్గా అది స్ప్లిట్ అయింది. అంటే ఫుల్ బ్యాకప్ని ఒకే ఫైల్లో పెట్టుకుంటా ఇట్లా మనం స్ప్లిట్ కూడా చేయొచ్చు అనేది అర్థం అన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ మనకి ఈ ఫుల్ బ్యాకప్ మిర్రర్ కాపీ కూడా మనం తీసుకోవచ్చు. అంటే మిర్రర్ కాపీ దేనికండి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ హార్డ్ డిస్క్లో, మీ సిస్టమ్ యొక్క హార్డ్ డిస్క్లో ఒక కాపీ పెట్టుకుంటారు. అట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో ఇంకొక కాపీ పెడతారు బ్యాకప్ తీసినప్పుడల్లా. ఒకవేళ మీ లోకల్ హార్డ్ డిస్క్ పోయింది, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో ఉంది, లేదంటే ఎక్స్టర్నల్ మెమొరీ కార్డులో ఉంటుంది, లేదంటే పెన్ డ్రైవ్లో ఉంటుంది. సేఫ్ సైడ్ అన్నమాట. అది మిర్రర్ కాపీ. మిర్రర్ కాపీ తీసుకోవాలనుకుంటే మనం ఇక్కడ 2 లొకేషన్స్ ఇవ్వాలి. టు డిస్క్ ఇట్లా బ్యాకప్స్ మనం పేరు ఇంతకుముందు ఇచ్చినట్లు ఇవ్వచ్చు. మిర్రర్ టు డిస్క్ అని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. లైక్ దిస్, మిర్రర్ టు డిస్క్. మిర్రర్ టు డిస్క్ అన్నప్పుడు సేమ్ కాపీయే 2 కాపీలుగా వస్తుంది. సేమ్ ఫైలే 2 కాపీలుగా వస్తుంది. బట్ ఇది సేమ్ లొకేషన్లో ఇచ్చాను, మీరు సంథింగ్ ఎక్స్ లేదంటే ఎఫ్ అనే డ్రైవ్లో స్టోర్ చేసే విధంగా ఇట్లా ఇవ్వాలి. యాక్చువల్గా అయితే మిర్రర్ కాపీ యొక్క పర్పజే అది. SQL సర్వర్ బ్యాకప్స్, ఇప్పుడు ఈ రెండింటి యొక్క సైజు ఒకటే విధంగా ఉంటుంది, బట్ లొకేషన్స్ మాత్రం మీరు చేంజ్ చేసుకోవాలి. ఇది మిర్రర్ కాపీ తీసుకునే బ్యాకప్ డేటాబేస్ ఈస్ టర్మినేటెడ్ అబ్నార్మల్లీ, మేక్ షూర్ ద నేమ్ ఈజ్ ఎంటర్డ్ కరెక్ట్లీ. ఇది డేటాబేస్ పేరు తప్పించాం కదా, కంపెనీ ఎడుసాఫ్ట్ అనేది అక్కడ లేదు.
ఇక్కడ కూడా సంథింగ్ మార్చుకోవచ్చు నేను. ఓకే, ఇప్పుడు వెళ్ళి అక్కడ చూడండి, ఇది సేమ్ సైజు, ఇది సేమ్ సైజు, కానీ రెండు బ్యాకప్లో ఒక చోట పెట్టాం. ఇది ఏసీలోనో లేదంటే ఎఫ్లోనో అట్లా పెట్టుకుంటాం రెండో బ్యాకప్ని. మిర్రర్ కాపీ, ఇది ఫస్ట్ కాపీ, దానికి మిర్రర్ ఇదనమాట. మిర్రర్ అంటే మిర్రరింగ్ అనే ఫీచర్ వస్తుంది హై అవైలబిలిటీలో, అది కాదు ఇక్కడ, జస్ట్ దానికి డూప్లికేట్ ఇది అని అర్థం, ఇంకొక కాపీ అని. సో ఇవన్నీ కూడా ఏంటండి, ఇవి మనకి ఫుల్ బ్యాకప్స్ చేసుకునే విధానం. మామూలుగా మీరు ఇక్కడ చూసినట్లయితే రైట్ క్లిక్ చేసి టాస్క్స్ బ్యాకప్ ఇవి అన్నప్పుడు మీకు సింపుల్గా ఇక్కడ డేటాబేస్ నేమ్ ఫుల్ అని వస్తుంది. ఇక్కడ యాడ్ అని నెంబర్ ఆఫ్ ఫైల్స్ కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ కాపీ అట్లా పెట్టుకోవాలనుకుంటే. సో స్టేట్మెంట్స్ ద్వారా అయితే మీకు క్లియర్గా ఎట్లా ఎన్ని ఫైల్స్లోకి దాన్ని స్ప్లిట్ చేయాలి ఏంటి కథ అనేది క్లియర్గా తెలుస్తుంది. లేదంటే మిర్రరింగ్ పెట్టుకోవాలనుకుంటే మిర్రరింగ్ ఎట్లా పెట్టుకోవచ్చు. ఇది ఫుల్ బ్యాకప్ చేసే విధానం. మరి డిఫరెన్షియల్ బ్యాకప్ అంటే మాడిఫైడ్ సిన్స్ లాస్ట్ ఫుల్ బ్యాకప్. లాస్ట్ ఫుల్ బ్యాకప్ నుంచి లాస్ట్ ఫుల్ బ్యాకప్ ఇక్కడ తీసుకున్నాం, దాని తర్వాత ఏ మాడిఫికేషన్స్ జరిగాయో దానికి కంటిన్యూషన్గా తీసుకునేదే డిఫరెన్షియల్ బ్యాకప్. ఆన్ దట్ పార్ట్ ఆన్వర్డ్స్, ఆ పార్ట్ నుంచి కంటిన్యూషన్ అది, అంతేగాని స్టార్టింగ్ నుంచి రాదు. లాస్ట్ ఫుల్ బ్యాకప్ తర్వాత ఈ పాయింట్ తర్వాత తీసుకునేదే డిఫరెన్షియల్ బ్యాకప్. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంకొక డిఫరెన్షియల్ బ్యాకప్, మళ్ళీ ఫుల్ బ్యాకప్ తీసుకుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చింది, ప్లస్ దాని తర్వాత డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకుంటే ఈ ఫుల్ బ్యాకప్ తర్వాత నుంచి ఏదైతే ఉందో అవి వస్తాయి. ఇట్లా ఉండిద్ది అనమాట. సో ఇక్కడ మనకి ఈ డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకోవాలి అంటే కంపల్సరీగా ఫుల్ బ్యాకప్ ఉండాలి. ఎందుకంటే దానికి ఐడెంటికల్గానే ఇది డిఫరెన్షియల్ బ్యాకప్ వస్తుంది కాబట్టి, దానికి కంటిన్యూషనే కాబట్టి. ఇక్కడ ఏం లేదు, విత్ డిఫరెన్షియల్ అనేది వాడుతూ ఉంటుంది, ఇంకేం లేదు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, విత్ డిఫరెన్షియల్ అనే కీవర్డ్ వాడతాం కాబట్టి అది అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇలా పెడుతున్నాను. ఓకే, ఫుల్ బ్యాకప్ అనేది కంపెనీకి ఆల్రెడీ ఉంది, సో తీసేసుకున్నాను ఆల్రెడీ చాలా. ఇప్పుడు దీని పేరు బ్యాకప్స్ అనే డైరెక్టరీ, ఇది కంపెనీ డిఫ్ అని ఇస్తాను. మరి ఇక్కడ ఏదో ఒకటి మనం ఎక్స్ట్రాగా ఇవ్వాలి కదా, ఏదో ఒక టేబుల్ని, శాంపిల్ టేబుల్ని క్రియేట్ చేద్దాం. న్యూ టేబుల్, లేదంటే కొత్త డేటాని కూడా ఏదైనా కావాల్సింటే ఇచ్చుకోండి. సపోజ్ ప్రొడక్ట్ ఐడి అండ్ ప్రొడక్ట్ నేమ్, ఇట్లా సంథింగ్ ఇచ్చాను. నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. ఓకే, ప్రొడక్ట్ అనే టేబుల్ క్రియేట్ అయింది. ఈ ప్రొడక్ట్ అనే టేబుల్లో నేను సమ్ డేటాని కూడా ఇన్సర్ట్ చేస్తాను. ఇక్కడే స్టేట్మెంట్ వాడుకుంటా, ఇన్సర్ట్ స్టేట్మెంట్ అవన్నీ వాడుకుంటా సింపుల్గా ఇక్కడ ఎడిట్ టాప్ 200 rows అని ఉంది, అక్కడ ఎడిట్ చేస్తాను. సమ్ డేటా ఇస్తానండి. 100, ప్రొడక్ట్ నేమ్ 101, ఇట్లా ఇచ్చాము. ఓకే, క్లోజ్ చేస్తాం. ఇప్పుడు నేను డిఫరెన్షియల్ బ్యాకప్ని దానికి తీసుకుంటున్నాను. ఇక్కడ డేటాబేస్ వచ్చేసి కంపెనీ, మరి ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ చేసుకోండి, మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ యాక్షన్స్ ఏదన్నా ఉంటే ఇది అవుతాయి. ఇక్కడ టు డిస్క్ అని చెప్పేసి ఆ ఫోల్డర్లో కంపెనీ _diff
డాట్ బ్యాక్ అని ఇచ్చాను విత్ డిఫరెన్షియల్. విత్ డిఫరెన్షియల్ అంటే దీనికి లాస్ట్ బ్యాకప్ ఏదైతే తీసుకున్నారో దాని తర్వాత ఏ డిఫరెన్సెస్ వచ్చాయో వాటిల్ని మాత్రమే అని అర్థం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, ఇప్పుడు వెళ్ళి అక్కడ ఫైల్ సైజు చూడండి. ఎక్కడైతే ఇది ఫైల్ సైజ్ ఎంత ఉంది చూడండి, 2740. యాక్చువల్ దీని సైజ్ ఎంత 5108. ఇది ఆల్రెడీ ఉన్నదానికి డిఫరెన్షియల్గా కొత్తగా ఏమి యాడ్ చేశారో దానికి సంబంధించిన సైజ్ ఇది. ఏమండి కొద్దిగా కాస్త 2 రికార్డులే కదా ఇచ్చింది, ఇంత ఎక్కువ ఎందుకు తీసుకుందంటే దానికి కంటిన్యూషన్ అవన్నీ వెతుక్కొని స్ట్రక్చర్ ఇవన్నీ తీసుకొని దానికి కంటిన్యూషన్ ఇచ్చేదానికి ఈ మెమొరీ అట్లా తీసుకుంటున్నాం. ఇది డిఫరెన్షియల్ బ్యాకప్. ఎప్పుడు ఫుల్ బ్యాకప్ అంటే కాస్త తక్కువగా ఉంది సైజు. తర్వాత ఎప్పుడు రెగ్యులర్గా ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉన్నారు అప్పుడు ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ అనేది తీసుకుంటారు. కంటైన్స్ ఆల్ చేంజెస్ మేడ్ టు ది డేటాబేస్. ఏ మార్పు జరిగినా సరే, అంటే ఒక రికార్డుని డిలీట్ చేసినా, ఒక రికార్డు ఇన్సర్ట్ చేసినా, అప్డేట్ చేసినా ప్రతి ఒక్కటి కూడా ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్లో ఉంటాయి. సో మరి ఇవి నో టు సబ్సిక్వెంట్ ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్స్ డు నాట్ కంటైన్ రిడెండెంట్ డేటా. ఒక ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్స్ తీసుకునేటప్పుడు డేటా రిడెండెన్సీ అనేది ఉండదు. సో యూనిక్గా ఉంటాయి. యూ కెన్ పర్ఫామ్ వర్క్లోడ్ హై. అంటే మీరు ఈ ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ని ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓన్లీ ట్రాన్సాక్షన్ లాగే అవుతుంది కాబట్టి. టు పర్ఫామ్ ఏ ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ ద రికవరీ మోడల్ ఆఫ్ ద డేటాబేస్ నీడ్ టు బీ either ఫుల్ ఆర్ బల్క్ లాగ్డ్. ఈ డేటాబేస్ అనేది దీని మోడ్ ఎట్లా ఉండాలని చెప్పాడు. మీరు ప్రాపర్టీస్లోకి వెళ్ళండి, డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడే ఇది వస్తుంది. మీరు అక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ లైక్ ఆప్షన్స్లోకి వెళ్ళండి, రికవరీ మోడల్ ఫుల్ అని ఉంది. ఫుల్ బల్క్ లాగ్డ్లో ఉంటేనే దీన్ని అప్లై చేయొచ్చు అని అర్థం. సింపుల్గా ఉంటే అప్లై చేయలేము అని అర్థం. బై డిఫాల్ట్ ఫుల్లే ఉండిద్ది. మనదెట్టు కంపెనీ రికవరీ మోడల్ ఫుల్లోనే ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు, ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ని తీసుకోవచ్చు. మరి ఈ ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ మీకు టీఆర్ఎన్ ఫైల్గా స్టోర్ అవుతుంది. అది డిఫరెన్స్. దానికి బిఏగా ఉండేది, ఇక్కడ టీఆర్ఎన్ ఉండేది, మిగతాదంతా సేమ్. మరి ఇప్పుడు చూద్దాం. ఇక్కడే మీరు ఈ బ్యాకప్ తీసుకునేటప్పుడు ఇక్కడే టాస్క్స్ బ్యాకప్, డిఫరెన్షియల్ బ్యాకప్ ఇక్కడ తీసుకోవచ్చు. బ్యాకప్ టైప్ డిఫరెన్షియల్ లేదంటే ట్రాన్సాక్షన్ లాగ్ అని ఇచ్చి టీఆర్ఎన్ ఫైల్ కదా, ఇది ఇవ్వకూడదు మనకి. రిమూవ్ అంటాం, యాడ్ అంటాం. ఈ లొకేషన్ కూడా చేంజ్ చేస్తున్నాను. డి డ్రైవ్లో మనకి ఈ బ్యాకప్స్ కంపెనీ tlog డాట్ టీఆర్ఎన్. సో ఇట్లా కూడా మనకి ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ బ్యాకప్ తీసుకున్నాం, డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకున్నాం కాబట్టి ట్రాన్సాక్షన్ లాగ్ తీసుకోవచ్చు. ఎస్ దెర్ ఈస్. సో చూడండి,
కంపెనీ టీలాగ్ అనేది బిఏకే ఫైల్గా కాకుండా ఎస్క్యూఎల్ సర్వర్ ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ అని రావడం జరిగింది. టీఆర్ఎన్ ఫైల్ అనమాట. ఇదే మీరు స్టేట్మెంట్ ద్వారా తీసుకోవాలనుకుంటే జియోఐ ద్వారా కాకుండా మీకు జస్ట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, జస్ట్ లాస్ట్లో టీఆర్ఎన్ అని యాడ్ చేయాలి బిఏకే బదులు, అది డిఫరెన్స్. మరి టైల్ లాగ్ బ్యాకప్స్ అనేటివి ఇక్కడ ఎల్ఓజీ అనేది ఎక్స్టెన్షన్ ఉంటుంది టైల్ లాగ్ బ్యాకప్స్కి. చూడండి దాని ముందర టైల్ లాగ్ బ్యాకప్ ముందర వీక్లీ ఫుల్ బ్యాకప్ అంటాడు, ఎవ్రీడే నైట్ డిఫరెన్షియల్ బ్యాకప్ అంటాడు, ఎవ్రీ మండే ట్యూస్డే, దాంట్లో కూడా అవర్లీ ప్రతి గంటకి కూడా ఏం ఇచ్చాడు, అవర్లీ టీ లాగ్ బ్యాకప్స్, అంటే ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్స్ ఉంటాయి. టైల్ అండ్ లాగ్ బ్యాకప్ పెట్టు in the event of failure when you need the database to be backup and returning and the database is operating in full and bulk log recovery model అయితేనే అది టైల్ లాగ్ బ్యాకప్ కుదురుతుంది. టైల్ లాగ్ బ్యాకప్కి ఎట్లా ఇస్తాం, విత్ కంటిన్యూ ఆఫ్టర్ ఎర్రర్, అది ఇక్కడ డాట్ లాగ్ అనేది దీనికి ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఎర్రర్ వచ్చినప్పుడు ఇది ఎర్రర్ వచ్చిన తర్వాత కూడా కంటిన్యూషన్ వస్తుంది. ఇదనమాట దీని స్టైల్ ఆఫ్ బ్యాకప్ టేకింగ్. సో అండ్ చూడండి బ్యాకప్ లాగ్ అని రావడం జరిగింది, ఇక్కడ స్టేట్మెంట్ మారింది. బ్యాకప్ లాగ్ కంపెనీ SQL Server Backups టైల్ లాగ్ డాట్ లాగ్ ఇలాగా ఉంటుంది. లాగ్ ఫైల్ కాబట్టి ఇట్లా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎందుకు పోయింది, అది ఏంటి కథ, అట్లా ఇన్ఫర్మేషన్ లాస్ట్లో ఇది గ్యాదర్ చేసి పెడుతుంది. ఆల్మోస్ట్ టెక్స్ట్ డాక్యుమెంట్ లాగా వచ్చింది చూడండి. సో ట్రాన్సాక్షన్స్ కాదు ఇవి, లాస్ట్లో ఎందుకు ఫెయిల్యూర్ అయింది, ఎట్లా ఫెయిల్యూర్ అయింది, అట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకొని ఎక్కడెక్కడ ఫెయిల్యూర్ అయింది అన్నీ కూడా మనం గ్యాదర్ చేసి పెట్టుకునేదానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇవి మనకి బేసిక్గా ఉండే బ్యాకప్ సిస్టమ్స్. అయితే తర్వాత మనకి కంటిన్యూషన్, కాపీ ఓన్లీ అండ్ పార్షియల్ బ్యాకప్స్, ఫైల్ అండ్ ఫైల్ గ్రూప్ బ్యాకప్స్ ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం.